నమస్తే. ఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు టాపిక్ ఆర్కే రోజా గారి గురించి. రోజా గారు కాదు, ఆర్కే రోజా గురించి. ఆమెను గారు అనడంలో చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు. ఆమెను మేడం రోజా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు మేడం? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా మైండ్ ఖరాబ్ అయిందా? ఒకసారి ఏం మాట్లాడిందో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఒకసారి బైక్ చూద్దాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో రుచి చూసిండట. ఏం రుచి చూసిండు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసట. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో రుచి చూసిండట. ఏం రుచి చూసిండు చెప్పు రోజా. అంటే అలా పవన్ కళ్యాణ్ గారి కొడుకి సింగపూర్లో జరిగినటువంటి ప్రమాదం గుర్తు చేస్తున్నావు నువ్వు? సిగ్గుందా రోజా నీకు? చిన్న పిల్లవాడి మీద రాజకీయం చేస్తారా? సిగ్గుపడాలి మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నందుకు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రాకముందుకే ఆదిలాబాద్లో ఒక గిరిజన తాండాకి వెళ్ళి అక్కడ నీళ్ళ సదుపాయం లేకపోతే బోర్లు వేయించి అక్కడ వాటర్ తెప్పించిన ఘనత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిది. నీకేం చరిత్ర ఉందని మాట్లాడుతున్నావు రోజా? నువ్వు శ్రీవారి కొండపైన టికెట్లు అమ్ముకున్న చరిత్ర నీది. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు? నువ్వు ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం దోసుకున్న చరిత్ర నీది. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? చిన్న పిల్లవాడిని రాజకీయాలకు లాగి ఎవరన్నా ఏదన్నా సమస్య వస్తే అయ్యో పాపం అంటారు. మీకు సంతోషం అనిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్కు ఇలా జరగడం? కొంచెం అన్నా బుద్ధి ఉండాలి మాట్లాడే ముందు. ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పిరు కదా. మధ్యలోనే కౌంటింగ్లకి వెళ్ళి లేచిపోతివి, ఓట్లే రాకపోయా నీకు. ఇంకా ఎందుకు మాట్లాడతావు రోజా నువ్వు? పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అనేది చూద్దాం, మొత్తం విందాం ఫ్రెండ్స్ ఏం మాట్లాడిరో. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి. ఆయన ఎప్పుడో మెట్లు ఎక్కిండు, కడిగిండు, అన్ని చేసిండు. నీకు బుద్ధి ఉండాలి. ఆయన మెట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత ఆల్రెడీ మెట్లు ఎక్కిండు. మెట్టుకు దండం పెట్టుకుంటా పోయి మెట్లు ఎక్కిండు. నువ్వు చూద్దాం ప్యాకేజీలు ఇచ్చేస్తే పెగలాలి. నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. సనాతన ధర్మాన్ని కాపాడకపోతే ఏడా విరుద్ధంగా చేసిండు పవన్ కళ్యాణ్? ఏమన్నా విరుద్ధంగా ప్రవర్తించిండా సనాతన ధర్మానికి? అతని భార్య, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినవా, ఆమె పుట్టుకతో క్రిస్టియన్ అయినా కానీ శ్రీ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పెట్టుకొని ఆమె వెళ్ళి తిరుమల కొండ మీద ఏం చేసిందో మనం అందరం చూసినాం. గుండు గీయించుకొని దేవునికి భక్తి శ్రద్ధలతో మంచిగా పూజలు చేసింది. నువ్వెన్నడన్నా గుడికి పోయి ఇచ్చేసే చరిత్ర ఉందా రోజా నీది? ఏమైనా టికెట్ల మీదే ఉంటుంది నీ ఆశ అంతా. పైసలు ఒక్కొక్క టికెట్కు 3000 అమ్ముకోవాలనే చరిత్ర నీది. నువ్వు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి? ధర్మాన్ని కాపాడుతానన్నావు. ఇట్లా ఈ రకంగా రోజా ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకోవడం జరుగుతుంది. రోజా పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరన్నా మీ బొంద మీరు తోడుకున్నట్టే. ఆయన నిజాయితీ గురించి తెలుసు. మొన్న అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతానికి పోయి అక్కడ ఆయన స్టే చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకొని పాపం గిరిజనులకు చెప్పులు లేకపోతే ఒక 300 మందికి చెప్పులు పంపించిన చరిత్ర గౌరవనీయులైన శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు రోజా. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా
మాట్లాడు, రాజకీయాలు ఏమన్నా చూసుకో ఉంటే. తన పర్సనల్ మ్యాటర్స్, ఫ్యామిలీ విషయాలకు ఇంకొకసారి పోతే బాగుండదు అని మా ఆర్ న్యూస్ తరఫున హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.